హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన ఇంటి అమ్మాయికి స్వాగతం. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కనుమ పండుగ రోజు బ్లాగ్ అండి. కనుమ పండుగ రోజు అయితే వీడియో ఏమీ తీయలేదు. చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదండి, అక్కడ నుంచి రోజు ఉదయం మా ఇంటికి వచ్చేసాను. కనుమ పండుగ రోజు రాత్రి మా ఊర్లో అమ్మవారికి జాతర జరుగుతుందండి. రోజు అమ్మవారికి నైవేద్యాలు ఇలా డొప్పులతోటి అమ్మవారి ఇంటికి వస్తారు. అప్పుడు నైవేద్యాలు తీసుకుని అమ్మవారి గుడికి అయితే వెళ్తారండి. నేను ఉదయం మా ఇంటికి వచ్చేటప్పుడు చెల్లి వాళ్ళ పాపని, చెల్లి వాళ్ళ తోటికోడలు గారు బాబుని అయితే తీసుకొచ్చాను. ఈరోజు నైవేద్యాలు కదా, చెల్లి వాళ్ళ ఫ్యామిలీని ఇంకా అమ్మ వాళ్ళ ఫ్యామిలీని కూడా రమ్మన్నామండి. వాళ్ళు కూడా మధ్యాహ్నం అయితే వస్తారు. అలాగే మా ఇంటికి మాడబొడుచు వాళ్ళ పిల్లలు అయితే వచ్చారు. అందరినీ వీడియో తీయలేదు. తినైతే మా పెద్ద ఆడబొడుచు గారు అబ్బాయి అండి. నేను వచ్చేసరికి అత్తమ్మగారు అయితే ఇంకొండి నైవేద్యాలు అయితే పెట్టేశారు. ఇలా 3 అరిటాకుల్లో అన్నము, పునుగులు, మునగాకు, తెలగపిండి కలిపి వండిన కూర అయితే పెడతారండి. నేనైతే సాంబ్రాణి ధూపం వేసి దండం పెట్టుకున్నాను. తర్వాత పిల్లల చేత కూడా దండం పెట్టించానండి. ఇంకొండి అమ్మవారు అయితే ఇలా డొప్పులతోటి ప్రతి ఇంటికి వస్తారండి. అప్పుడు నైవేద్యాలు తీసుకువెళ్తారు. మా ఇంటి నుంచి అయితే మావయ్య గారైనా సరే, మా ఆయనైనా సరే నైవేద్యాలు అయితే తీసుకువెళ్తారండి. నైవేద్యాలు పెట్టాం కదా, అవి ఇలా ఒక పళ్ళెంలో వేసుకుని పైన టవల్ వేసుకుని అయితే తీసుకువెళ్తారండి. ఇలా తీసుకుని గుడికి అయితే వెళ్తారు. నైవేద్యాలు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంక వీడియో తీయటం అయితే మర్చిపోయానండి హడావుల్లో పడి. తర్వాత నేను మా ఆడపడుచులు కలిపి చికెన్ కర్రీ, మటన్ కర్రీ, బిర్యానీ, నాటుకోడి కూర, గారెలు అయితే చేసాము. తర్వాత చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారండి. తర్వాత అనుకున్నాను, అయ్యో వీడియో తీయవలసిందని చెప్పేసి, ఇంకా టైం అయిపోతుంది, ఇంకా వంటలు అవ్వలేదని చెప్పేసి వీడియో అయితే తీయలేదండి. ఇంకా అందరం భోజనాలు చేసేసిన తర్వాత ఇంకా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అయితే శివకోడు ఈరోజు పొంతల ముసలమ్మ అమ్మవారికి తీర్థం అయితే జరుగుతుందండి. వాళ్ళైతే 4కి వెళ్ళిపోయారు. ఇప్పుడు టైం అయితే 5 అయిందండి. మేము ఇప్పుడు వచ్చాము. చెల్లికి ఫోన్ చేసి అడిగితే అమ్మవారికి పళ్ళు పెట్టేశాను, ఇంకా ఎగ్జిబిషన్ దగ్గర అయితే ఉన్నామని చెప్పేసి అయితే అన్నారండి. ఇంకా మేము ఎగ్జిబిషన్కి వెళ్తే ఈవినింగ్ మూవీకి వెళ్ళాలి, టైం సరిపోదని చెప్పేసి మేము రాము ఎగ్జిబిషన్కి. మీరు అక్కడ నుంచి ఇంకా థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ నేను పళ్ళు పెట్టేసి పిల్లలకి అంటే తీర్థం చూపించాలి కదా, తీర్థం చూపించేసి అప్పుడు మేము డైరెక్ట్ ఇక్కడ నుంచి అయితే థియేటర్కి వచ్చేస్తామని అయితే చెప్పామండి. ఇంకా తర్వాత అమ్మకి ఫోన్ చేసి అడిగితే అమ్మ కూడా పళ్ళు పెట్టేసిందంట. ఇంకా అమ్మనైతే థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోమన్నాము. ఇంక ఇప్పుడైతే మేము అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు అమ్మవారి గుడి సైడ్ నుంచి వెనక నుంచి రోడ్డు అయితే ఉంటుందండి. అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. ఈసారి అయితే మెయిన్ రోడ్ నుంచి కాకుండా మేము అమ్మవారి గుడి వెనక రోడ్డు అయితే వచ్చామండి. ఇంకా తీర్థంలోంచి వెళ్తున్నామట. ఫస్ట్ అమ్మవారికి పళ్ళు పెట్టి అప్పుడు ఇంకా తర్వాత తీర్థం అంతా చూద్దామని చెప్పేసి ఇంక వెళ్తున్నాము. గౌతమ్ అయితే ఇక్కడ స్మోక్ బిస్కెట్లు కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇంకా అమ్మవారికి పళ్ళు పెట్టి వచ్చిన తర్వాత కొంటానని చెప్పేసి ఇంకొండి గుడికి అయితే వచ్చేసాము. ఇలా మెయిన్ రోడ్ పక్కనే అమ్మవారి గుడి అయితే ఉంటుందండి. ఈ ఊరి పేరు అయితే శివకోటి. శివకోటి అని పేరు ఎందుకు వచ్చిందంటే కోటి లింగాలలో కోటవ లింగం ఈ ఊరిలో ఉంటుందండి. అందుకని ఈ ఊరికి శివకోటి అని పేరైతే వచ్చింది. అమ్మవారి పేరైతే పుంతలో ముసలమ్మ తల్లి అమ్మవారండి. అమ్మవారిని దగ్గర నుంచి వీడియో తీద్దాం అనుకున్నానండి, అస్సలు కుదరలేదు. చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు కదా, పళ్ళు పెట్టడానికి లైన్ కూడా చాలా పెద్ద లైన్ ఉందండి. తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను లైన్ అయితేని. ముందు సంవత్సరం నేను ఈ అమ్మవారి గుడికి పళ్ళు పెట్టడానికి వచ్చినప్పుడు అయితే అమ్మవారిని అయితే చాలా క్లియర్గా చూపించానండి. ఇప్పుడైతే అస్సలు కుదరలేదు క్లియర్గా వీడియో తీయటం అయితేని. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో. ఈ అమ్మవారి గుడి వచ్చేసి ఇలా మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి. అమ్మవారి తీర్థం అయితే ఇదివరకు అయితే మెయిన్ రోడ్లోనే ఉండేది తీర్థం అయితేని, అంటే మా ఊరికి వెళ్ళే రోడ్లో తీర్థం ఉండేది. అది తీసేసి ఇలా అమ్మవారి గుడి పక్క నుంచి రోడ్డు అయితే ఉంటుందండి. ఇదైతే ఈ రోడ్డు అయితే ఏమీ కార్లు కానీ బస్సులు కానీ ఏమీ వెళ్ళవండి. అందుకని చెప్పేసి ఇలా అమ్మవారి గుడి వెనక నుంచి రోడ్డు ఉంది కదా, ఇటు సైడ్ అయితే తీర్థం పెట్టారు. మేము వచ్చినప్పుడు కూడా ఇటు సైడ్ నుంచే వచ్చామన్నమాట. ఇంకా ఇప్పుడైతే ఈ తీర్థం లోపల నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ఒకసారి ఇదంతా చూపిందామని అయితే మీకు చూపించాను. మేమైతే పళ్ళు పెట్టేశామండి. ఇప్పుడైతే అమ్మవారి గుడి వెనక రోడ్డు అంటే సైడ్ నుంచి రోడ్డు ఉందని చెప్పేసి అన్నాను కదా, ఇంకా అటు నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. మేమైతే పళ్ళు పెట్టేశాము. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీకు ఇప్పుడైతే లైన్ చూపిస్తానండి. చాలా పెద్ద లైన్ అయితే ఉందండి అమ్మవారికి పళ్ళు పెట్టడానికి అయితేనే. ఇంకా
ఇంకా గౌతమ్ అయితే నాకు స్మోక్ బిస్కెట్లు కావాలని చెప్పేసి అయితే ఒక్కటే కావాలా. ఫస్ట్ అయితే వాడికి స్మోక్ బిస్కెట్స్ అయితే ఇప్పించేయాలి. ఇంకేమీ అడగట్లేదండి. మూవీకి వెళ్తున్నాం కదా, ఇంకా ఎగ్జైట్మెంట్లో పడి వాళ్ళైతే ఇంకేమీ అడగట్లేదు, అదొక్కటే అడుగుతున్నాడు గౌతమ్ అయితే. ఇంకోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇదైతే అమ్మవారికి పళ్ళు పెట్టడానికి వెళ్తున్న లైన్ అండి. చాలా పెద్ద లైన్ ఉంది, గుడి వెనక నుంచి మొత్తం చాలా పెద్ద లైన్ ఉంది. ఇంక ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ అయితే ఇంకా క్లియర్గా అయితే వీడియో తీయలేదు తీయటం అయితేని. ఇంకోండి ఇక్కడ పిల్లలు అంటే గౌతమ్ అడిగాడు, అనుషు అయితే అడగలేదండి. బిస్కెట్స్ కావాలని చెప్పేసి అయితే అడిగాడు. ఇంకెప్పుడు అంటే వీడు ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఇంకా ట్రై చేస్తానన్నాడని చెప్పేసి అయితే ఇప్పించామండి. ఇంకా వీడు తింటే అప్పుడు తర్వాత అనుషు తల్లికి ఇప్పిద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే అనుషు తల్లిని తినమంటే అనుషు తల్లికి అయితే అస్సలు నచ్చలేదంట. నేను కూడా టేస్ట్ చేద్దామని ఒక బిస్కెట్ అయితే తీసుకున్నానండి, చల్ల చల్లగా ఉంది. గౌతమ్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు. అనుషు తల్లి అయితే నాకు అస్సలు నచ్చలేదు, చల్లగా ఉంది, లోపల కాలిపోతుందని చెప్పేసి అయితే అంటుంది. అంటే చాలా ఐస్గా ఉందండి, అందువల్ల కాలిపోతుందని చెప్పేసి అయితే అంటుంది. చూసారు కదా, ఇలా సిగరెట్ కాల్చినట్లుగా నోట్లోంచి ముక్కులోంచి పొగలు వస్తుంటే పిల్లలైతే అంటే గౌతమ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ తీర్థంలో ఏమీ కొనమని అయితే అడగలేదండి పిల్లలైతేని. ఇక్కడ నుంచి మేము డైరెక్ట్ వచ్చేసి ఇప్పుడు సినిమా థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళాలి. మళ్ళీ టైం అయితే అయిపోతుంది. ఇంకా అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే అమ్మ వాళ్ళు అయితే థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నామని చెప్పేసి అయితే అన్నారు. ఇంకా చెల్లి వాళ్ళని కూడా ఫోన్ చేసి ఇంకా బయలుదేరిపోమని అయితే చెప్పామండి. ఇంకా మేము కూడా ఇప్పుడు థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మాకైతే హైవే వేసారండి, ఇంకా హైవే అయితే స్టార్ట్ అవ్వలేదు, కొత్తగా హైవే అయితే వేస్తున్నారు. ఇంకా అంటే కంప్లీట్ అవ్వలేదు అన్నమాట హైవే మొత్తం. ఇంకా హైవే రోడ్లో అయితే వెళ్తున్నాము. మెయిన్ రోడ్ల కింద వెళ్తే అంటే ఇంక ఇది హైవే కదా, ఇంకా స్టార్ట్ చేయలేదు కాబట్టి చాలా ఎక్కువ మంది అయితే వెళ్ళట్లేదు. మెయిన్ రోడ్ నుంచి అయితే చాలా రష్గా ఉందండి. సంక్రాంతి కదా, నిజంగా ఫుల్ అండి. మొత్తం హైదరాబాద్ నుంచి కానీ ప్రతి ఊరు నుంచి ఇక్కడికే వచ్చేసారేమో అన్నంతగా ఉన్నాయి రోడ్లు అయితేని. నిజంగా సంక్రాంతికి మా ఊర్లో చాలా బాగుంటుందండి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఇప్పుడైతే మేము థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చూసారు కదా ఎంత బాగుందో, కొబ్బరి చెట్లు చూసారు కదండి ఎంత బాగున్నాయో. ఇంకోండి థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేమైతే నా సామిరంగా మూవీకి అయితే వచ్చాము. ఇంకెక్కడికి చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, అమ్మ వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా అలాగే చెల్లి వాళ్ళ తోటికోడలు గారి ఫ్యామిలీ కూడా వచ్చారండి. ఇంకా తర్వాత ఎందుకో తెలీదు వీడియో తీయటం అయితే మర్చిపోయాను. ఇంకా మూవీ అయితే చూసాం కానీ నాకు అంతగా మూవీ అయితే నచ్చలేదండి. ఈ సంక్రాంతిలో నేను నా సామిరంగా మూవీ అలాగే హనుమాన్ మూవీ చూశాను. హనుమాన్ మూవీ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితే ఎండ్ చేసేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి. వ్లాగ్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి.